ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ పాత్ర, ద కప్ ఆఫ్ సాల్వేషన్. భక్తుడు 116వ కీర్తన 13వ వచనంలో రక్షణ పాత్రను చేత పట్టుకుని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. రక్షణ పాత్రను చేత పట్టుకుని ఆత్మ సంబంధమైనటువంటి జీవితం అందులో దాగుందండి. ఏంటి అంటే, మొట్టమొదట రక్షణ పాత్రను చేత పట్టుకుని ఐ విల్ లిఫ్ట్ అప్ ద కప్ ఆఫ్ సాల్వేషన్. ఏంటి ఈ రక్షణ పాత్ర? ఏంటి ఈ కప్ ఆఫ్ సాల్వేషన్? రక్షణ, దేని నుండి రక్షణ? మనం ఎప్పుడు కూడా రక్షణ అన్నప్పుడు దేంట్లోంచి రక్షణ? పాపం నుండి రక్షణ, శాపం నుండి రక్షణ, సాతాండ కబంధ హస్తాల నుండి, సమస్యల నుండి, జబ్బులు, జ్వరాలు, ఇరుకులు, వ్యాధులు, సమస్యలు, నొప్పులు, వీటన్నిటి నుండి విడుదల, సాల్వేషన్. ఓకే, కానీ ఈరోజు ఒక విచిత్రమైనటువంటి కోణం రక్షణ గురించి మీతో చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈ భక్తుడు రక్షణ పాత్రను చేత పట్టుకుని రక్షణ, మనం రక్షించబడవలసినటువంటి విధానం ఏంటి? మనము కానీ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం చూస్తే, నోటుతో ఒప్పుకుని హృదయములో విశ్వసించి, నోటుతో ఆయన ప్రభువని, హృదయములో ఆయన మరణము నుండి లేచిన వాడని ఒప్పుకుని హృదయంలో నమ్మితే చాలు, మనం రక్షింపబడతాం. ఆయన నామమున మనము అడిగితే ఆయన మనల్ని రక్షిస్తారు. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనంలో, ఆకాశము క్రిందన ఇయ్యబడినటువంటి మరి ఏ నామమును బట్టి కూడా మనకు రక్షణ లేదు, ఒక్క యేసు ప్రభుల వారి నామమును బట్టి మనకు రక్షణ. ఓకే, సాల్వేషన్ ఇస్ ఫౌండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎందుకు అంటే, ఆయన ఈ మరణశిక్ష ఆయన మీద వేసుకుని, మనము అనుభవించవలసినటువంటి మరణము, మనం అనుభవించవలసినటువంటి శిక్ష ఆయన మీద మోపుకుని ఆయన శిలువ మీద మరణించి సమాధైపోయాడు. ఇప్పుడు మనము, ప్రభా నన్ను క్షమించు ప్రభా అని ఆయన దగ్గరికి వచ్చి అడిగితే ఆయన మనల్ని రక్షిస్తారు. ఎందుకంటే ఆ శిక్ష ఆయన భరించారు కనుక ఆయన ఒక్కడే క్షమించడానికి అర్హుడు. ఇప్పుడు రక్షింపబడ్డ తర్వాత వెంటనే ఇంక మనం ఏం జపాలు తపాలు ఏం చేయనక్కర్లేదండి. మనం చేయవలసింది ఏంటంటే, మొట్టమొదటి యేసు ప్రభుల వారిని మన జన్మ కర్మ పాపములు ఒప్పుకుని క్షమాపణ అడగాలి. వెంటనే ఆయన ఉచితంగా మనల్ని క్షమించి మోక్షరాజ్యంలోకి చేర్చేసుకున్నారు. ఓకే, ఇప్పుడు యెహోవా నామమున నేను ప్రార్థన చేసేదను. భక్తుడు అంటాడు, యెహోవా నామమున ఇప్పుడు నేను ప్రార్థన చేసేదను. అంటే అంతకుముందు చేయలేడు. రక్షించబడితే తప్పించి ప్రార్థన ఆయన నామమున చెయ్యలేడు. ఓకే, కాబట్టి నువ్వు మొట్టమొదట రక్షణ పొందాలి, తర్వాత ఆయన నామమున నువ్వు ప్రార్థించాలి. అయితే ఒక రహస్యం చెప్తాను అన్నాను నేను. అదేంటంటే, రక్షణ, దేంట్లోంచి రక్షణ, అవన్నీ లిస్ట్ అవుట్ చేశాను. శాపము, పాపము, ఓకే, దెయ్యాలు, జబ్బులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ. కానీ ఒక మాట ఆలోచించండి, రక్షణ ఎవరి దగ్గర నుండి, ఎవరి వైపు అంటే 2 మాటలు. ఒకటి, ఎవరి దగ్గర నుండి అంటే దేవుని దగ్గర నుండి రక్షణ అండి మనకి. అదేంటి, ఏమి? ఎందుకంటే ఆయన నామమును నువ్వు స్వీకరించకపోతే నీవు నిత్య నరకానికి పోతున్నావు. నువ్వు స్వీకరిస్తేనే రక్షించబడుతున్నావు. కాబట్టి ఆయన ఉగ్రత నుండి తప్పించబడాలంటే, అంటే దేవుని ఉగ్రత నుండి తప్పించబడాలి, దేవుని ఉగ్రత నుండి నువ్వు రక్షింపబడాలంటే నీవు ఆయనను అంగీకరించడం, యేసు ప్రభుల వారిని అంగీకరించడం అవశ్యం. లేకపోతే ఆయన దగ్గర నుండి నువ్వు రక్షించబడలేవు. ఆలోచించావు ఎప్పుడన్నాని? ఆయనను అంగీకరించావు కనుక ఆయన ద్వారా రక్షణే కాదు, ఆయన ఉగ్రత నుండి రక్షణే కాదు, ఇప్పుడు నువ్వు ఆయన నామమున ప్రార్థన చేయటానికి నీకు అధికారం, అవకాశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యేసు ప్రభుల వారు యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో, నా నామమును ఏమడిగినను అది నేను చేతును.
14వ వచనంలో నా నామమును ఏమడిగినను కుమారుడి యందు తండ్రి మహింపరచబడుట కదా నేను చేతును. అంటే నువ్వు చేసే ప్రార్థన యేసు క్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్ అంటున్నావు. నువ్వు ఆమేన్ అంటున్నావు. ఓకే, ఆ వాక్యం బట్టి ఆయన నామమును అడుగుతున్నావు. కానీ ఆయన నామమును రక్షించబడ్డావా? ఏదో నీటిలో ముంచుతున్నారు కాబట్టి నువ్వు కూడా మునిగావా? నో, నీ పాపం దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడిగి అప్పుడు ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుధపరచుకోండి. ప్రభా, రక్షణ గురించి కొన్ని మాటలు మేము విన్నాం ఈరోజు. అంతేకాదు యెహోవా నామమున, ప్రభా, యెహోవా అంటే ప్రభువు, ప్రభువు నామము యేసుక్రీస్తు వారు కనుక ఆ నామమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం. నీవు మా మనవులు ఆలకించి జవాబులు దయచేసి నువ్వు మహిమ పొందమని, నీ బిడ్డలు చేసే ప్రార్థన మనవులు ఆలకించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.